నీ దోషములు క్షమింపబడాలన్నా, నీ సంకటములు కుదర్చబడాలన్నా సమాధిలో నుండి నీ ప్రాణం ఏమవ్వాలి? విమోచించబడాలి. హల్లెలూయా. ఈ లోకము మనల్ని ఏం చేయాలని చూస్తుంది? సాతాను మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ లోకంలో ఉన్న మాయ చేత, ఈ లోకంలో ఉన్న మోసం చేత, ఈ లోకంలో ఉన్న పాపం చేత, ఈ లోకంలో ఉన్న కల్మషం చేత, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనల చేత మనల్ని సమాధి చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? భక్తి జీవితానికి ఈ లోకం ఎలాంటిది అంటే సమాధి చేసేది. హల్లెలూయా. ఈ లోకం మనకి ఎలాంటిది అన్నా? ఇట్స్ నాట్ కంఫర్ట్ జోన్. చాలామంది సేవకులు ఈరోజు సమాధిని గురించి ప్రకటిస్తున్నారు. నీకు లోకంలో యేసు ప్రభు కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. కానీ నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇల్లు దొరకకపోవచ్చు, నీకు కారు దొరకపోవచ్చు, నీకు మర్యాద దొరకపోవచ్చు, నీకు ఘనత దొరకకపోవచ్చు, నీకు సంతోషం దొరకకపోవచ్చు, ఈ లోకంలో నిన్ను సలాము కొట్టకపోవచ్చు జనాలు, కానీ నీకు నిశ్చయంగా పరలోకం ఇస్తాడు. నీ ఆత్మను నిశ్చయంగా విమోచిస్తాడు. ఈ లోకంలో దొరికే లౌకిక సంబంధమైన, శరీర సంబంధమైన సుఖాల కొరకు కాదండి ప్రభువుని నమ్ముకునేది. ప్రభువుని నమ్మితే సమాధిలో నుండి నీ ఆత్మను విమోచిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ రిడీమర్.